బీజేపీకి కూడా డ్యామేజ్ అవుతుంది అనేదంతా బీజేపీ నాయకులు సైలెంట్‌గా ఉండమంటున్నారా అనేది నేను లేదు ప్రశ్న. మేడం. ఇక్కడ హ్మ్. అదే చెప్పిన ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే పరిస్థితి ఉంటుంది. మనం ఎందుకు చర్చించాలి దాని గురించి? హ్మ్. వాళ్ళు ఏదైనా బ్లాస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. రైట్. ఇంతవరకు కేసీఆరే మాట్లాడతాడు. మనం ఎందుకు మాట్లాడాలి? తండ్రి గురించే విమర్శిస్తున్నప్పుడు తండ్రే మాట్లాడతలేడు. దానికి కౌంటర్‌గా కేటీఆరే మాట్లాడతలేడు. హరీష్ రావే మాట్లాడుతాడు. మనం మాట్లాడాల్సిన అవసరం ఏముందని కిషన్ రెడ్డి గారు చెప్పింది. రైట్. తప్పేముందని? సో, సాదిక్ గారు, సరే ఇక్కడ తండ్రి కూతుర్ల సమస్య వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇది అక్కడితో సమస్య పోతది అని అనుకున్నప్పుడు మేబీ అదే జరగొచ్చు. ఏదైనా జరగొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఇంకొక మాట అన్నారు. రేపు జూన్ 2నో లేకపోతే తొందరలోనో ఇంకొక బ్లాస్ట్ న్యూస్ చూడబోతున్నాము. హరీష్ గారి రూపంలో ఇంకా ఏదైనా జరిగే అవకాశం కూడా ఉంది అనేది. సో, మీ విశ్లేషణలో అంటే అలాంటి అంచనాలు ఏమైనా ఉన్నాయా? లేదండి. హరీష్ రావు గారు ఇప్పుడే ఏం చేయరు. హరీష్ రావు గారు స్పెక్టేటర్ చూస్తుంటారు. ఎందుకంటే 2 కోతులు కొట్లాడుకుంటుంటే మూడో కోతికి లాభం అన్నట్టు మీరిద్దరు ఏందయ్యా కొట్లాడుకుంటుండ్రు, కేటీఆర్ పిలిచి కవితను పిలిచి అప్పుడే హరీష్ రావుకి ఇస్తా ప్రెసిడెంట్ ఆయన చేసుకుంటాడు. ఏంది మీరు ఇద్దరు కొట్లాడుకోండి, మీ ఇద్దరికి లేకపోతే నీకు లేదు ఆమెకు లేదు, హరీష్ రావు పోను సపోర్ట్ అనే అవకాశం హరీష్ రావు ఎలివేట్ కావడానికి. కేటీఆర్ ను కవితను ఇద్దరు సైలెంట్ చేస్తారు. నీకు లేదు నేను బ్రతుకున్నా కదా, నేను ఇంకా చావాలే కదా, నేనే చేస్తా సీఎం, మీరు ఇద్దరు సపరేట్ కూర్చోండి, మీరు ఇద్దరు నా పేరు చెప్పుకొని వచ్చినాం కదా, మీకు ఎందుకు ఇల్లు, మీకు చేసేది చేస్తా కదా, మీరు సపరేట్ కూర్చోండి అని రేపు ఖచ్చితంగా గట్టిగా వారించి వీరిద్దరిని సైలెంట్ చేస్తారు. చేసినప్పుడు అప్పుడేమన్నా మరి నేను లేకపోతే ఏంటిది అన్నప్పుడు హరీష్ రావును పైకి లేబట్టారు. అది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని మనము గమనించాలి. ఇప్పుడు ఈ లేవనెత్తుతున్న ప్రశ్నలతో పాటు ఆమె నేను జిద్దులో నేను పార్టీ పెడతా ఒక అంశానికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆమె పార్టీ పెట్టేంత ధనం, ఆమె పార్టీ పెట్టేంత ఎకనామిక్ గా రిచ్ గా ఉంది. ఆమెకు ఒకవైపు ఏమో జాగృతి పేరులో నెట్వర్క్, రెండో వైపులేమో మరి ఏ విధంగానైతేనేమి ధనంగా అంటే ఒక మంచి రిచ్ స్టేజ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ రెండింటినీ ఆమె ఇది నేను పార్టీ పెట్టగలను అని అనుకున్నప్పుడు అప్పుడు ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఒకటి వస్తుంది. ఒకవేళ పార్టీ పెట్టినా మళ్ళీ పార్టీ సబ్మర్జ్ అయ్యేది మాత్రం మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ పెట్టి ఆమె చేసినప్పుడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు బాగా బయటకు వస్తుంది. కొంతమందిని ఆమెను ఎమ్మెల్యేని గెలుచుకుంది, కొంతమంది ఎమ్మెల్యేలు ఆమె వెనుక ఉన్నారు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం. ఆమె అంటే పడితెచ్చే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఆమె కొంతమందిని రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఆమె ఏం చేస్తుందంటే తన వర్గాన్ని ఖచ్చితంగా ఒకటి డెవలప్ చేసుకుని పెట్టు. అది ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే రేపు ఇన్వెస్ట్మెంట్స్ రేపు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎంతమందిని తన ఎమ్మెల్యేలను తన వర్గాన్ని తయారు చేసుకోవడంలో ఖచ్చితంగా ఇది ఉండబోతుంది, రేపు ఉంటది కూడా అనేది ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఇంకా 4వ విషయం ఏంటంటే బీజేపీ విషయంలో వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా గొడవ జరుగుతున్నప్పుడు మేము ఏ విధంగా పైకి లేవడానికి ఒక ప్రయత్నం చేయాలి, వీటిని మనం ఏ విధంగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తాం. అయితే బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ఒక తాకిడి, ఒక పెద్ద దెబ్బ. ఆ దెబ్బ ఏంటంటే బీఆర్ఎస్ తో ములాఖత్ అవుతున్నారు అనేది పెద్ద దెబ్బ. ఆ దెబ్బని మరి మేము నిజంగా ములాఖత్. ఇంకోటి కేసీఆర్ చాలా సార్లు ఇక్కడ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలండి, కేసీఆర్ వ్యూహంలో ఎప్పుడు కూడా మేము విలీనమైనామంటాడు డైరెక్ట్. మేము కాంగ్రెస్ వాళ్ళు విలీనమైపోతామే మాకే పార్టీ అన్నట్టు మాట. ఇప్పుడు ఇట్లే చేసిండు బీజేపీతో విలీనం గురించే మాట్లాడతారు. విలీనం అవుతారా? విలీనం అయ్యే క్వశ్చన్ ఉందా? విలీనం కాదు, అది ఒక వ్యూహం. ఆయన ఒట్టికి ఇట్లా వేసి టెస్ట్ చేస్తున్నాడు, చూస్తాడు అట్లా. తర్వాత కిషన్ రెడ్డి గారిని మార్చడంలో వెనుక వ్యూహం మాత్రం ఖచ్చితంగా అప్పుడు బండి సంజయ్ నుండి కిషన్ రెడ్డి గారికి రావడం ఖచ్చితంగా కేసీఆర్ హస్తం ఉంది అని అంటారు. ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న నేపథ్యంలోకి చూడాల్సి ఉంటుంది. బండి సంజయ్ ఉన్నప్పుడు పార్టీ వేరు, కిషన్ రెడ్డి గారి పార్టీ ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ కి బాగా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాలు నెరవేర్చగలరనే ఉద్దేశంతో అధిష్టాన వర్గం కిషన్ రెడ్డిని పెట్టింది అనేది ఒక పెద్ద ఒక వ్యూహాత్మకంగా చేసింది అనేది ఒక ఆలోచన. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు రాబోయే కాలంలో తెలుసు. కాబట్టి ఇక్కడ ఇవన్నిటిని మనము విశ్లేషించుకుంటే జరగబోయే పరిణామాల్లో చివరిగా బీఆర్ఎస్ వైపే కవిత ఉంటుంది. ఎందుకంటే కవిత చాలా స్పష్టంగా నేను
బీజేపీతో బిఆర్ఎస్ పార్టీ కలపగా ఉండడానికి ఒక మధ్య అడ్డంకిగా ఈ రోజు కవితలు నేను వద్దంటున్నాను అని ఆమె అడ్డంగా నిలబడు. నేను వద్దంటున్నాను. ఇది బిఆర్ఎస్ కి చాలా పాజిటివ్ గానే ఉంటుంది. ఆమె మళ్ళీ బిఆర్ఎస్ లో ఉంటే సరే అమ్మా మేము బిఆర్ఎస్ తోటి బీజేపీతో ఏం కలవము అని స్పష్టంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చెప్తారు. చెప్పడం వల్ల ప్రజానికం కూడా కార్యకర్తలు కూడా ఒక స్తబ్దతలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఈ స్తబ్దత అంతా కూడా అప్పుడు బయటకు వస్తుంది. రాబోయే కాలంలో నేను ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఈ దృష్టి తీసుకొస్తాను. చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఈ రోజు రాజకీయ శూన్యత తెలంగాణ. ఇదేంటి రాజకీయ శూన్యత అని మీరు అనొచ్చు. రాజకీయ శూన్యతలోకి వెళ్ళి ఇవన్నీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది. బీజేపీ పార్టీ ఆ గ్రాఫ్ అందుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కూడా తన వంతుగా తాను అందుకోవాలి. ఈ మూడింటి మధ్య జరుగుతున్నటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ రేపు ఖచ్చితంగా గ్రాఫ్ పడిపోతూ గెలవని స్థాయికి వెళ్ళాలి. ఒక ఓటరు ఇప్పుడు ఏం ఆలోచన చేయాలి? కాంగ్రెస్ పార్టీకి నేను ఓటు వేయను అని ఒక ఓటర్ అనుకుంటున్నాడు. నేను బీఆర్ఎస్ పార్టీకి కూడా నేను బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది దానికి కూడా ఓటు వేయను. నేను ఖచ్చితంగా బీజేపీ వైపు వేస్తా అని అనుకున్నప్పుడు బీజేపీ పైకి లేస్తుంది. అట్లా కాకుండా నేను బీజేపీకి వెయ్యను, ఈ 2 పార్టీలు కూడా అవసరం లేదు అనుకున్నప్పుడు రాజకీయ శూన్యత నేను ఎవరికి. అప్పుడు ఒక కొత్త పార్టీ వైపు ఈ రోజు తెలంగాణ సమాజం చూస్తారా? తెలంగాణ సమాజంలో అనివార్యంగా కొత్త పార్టీకి ఒక అవకాశం కల్పిస్తున్నారా? కల్పిస్తే ఆ పార్టీ పైకి లేచేంత పార్టీ అవుతుందా? లేకపోతే ఏదో ఒక 10 సీట్లు 5 సీట్లు 20 సీట్లు 10 సీట్లు 15 సీట్లు గెలుచుకొని రేపు రాబోయే మిశ్రమ ప్రభుత్వానికి కీలకంగా మారబోతుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం రాజకీయ శూన్యత గురించి ప్రశ్న. ఎందుకు రాజకీయ శూన్యత వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క పాలనలో వాళ్ళు దిగాళ్ళ పడిపోయారు. వాళ్ళు పడిపోతున్న గ్రాఫ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి బీజేపీ వాళ్ళు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతుంది, లేకపోతే ఏమనే ఒక పార్టీ పెట్టించి ఎవరు చేస్తారు? దట్ వీ షుడ్ స్టార్ట్. రైట్. సో రామూర్తి గారు, ఫైనల్గా ఈ సమస్యకి పులి స్టాప్ పెట్టాల్సింది రావాల్సింది బీఆర్ఎస్ పార్టీ నుంచే, కేసీఆర్ గారి నుంచే కాబట్టి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయంటే మీ దృష్టికి వచ్చాయి ఏమైనా? చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు కవితగా చిట్చాట్ విషయం పక్కన పెట్టుకున్నాం, అది అఫీషియల్ కాదు. ఎందుకంటే అక్కడ చిట్చాట్ అన్నది కూడా అది అఫీషియల్ గా బయటకు వచ్చింది కాదు, వదంతులు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఏంటంటే కవితగా అఫీషియల్ గా లెటర్ రాసిన విషయం మాట్లాడుతుంది. ఎందుకంటే